నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారతదేశం ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలు దీన్ని ఓ నమూనాగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో దేశం అంతటా మరోసారి యూసీసీ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. యూనిఫామ్ సివిల్ కోడ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ తాము ఇచ్చిన మూడో ముఖ్యమైన హామీని కూడా నెరవేర్చుకున్నామని ప్రకటించుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయం హామీలు నెరవేరాయి. తాజాగా యూసీసీతో కూడా మూడో హామీ కూడా నెరవేరినట్లయింది. నిజానికి చివరిగా నెరవేరిన హామీ పార్టీ పరంగా ఎంతో ముఖ్యమైనది కూడా. ఈ హామీ పునాదులు 1951 అక్టోబర్ 21న జరిగిన జనసంఘ్ సమావేశంలో ఉన్నాయి. బీజేపీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ పుట్టింది ఆ రోజే. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ ముచ్చట కొత్తగా వచ్చిందేమీ కాదు. బ్రిటిష్ కాలం నుంచి కూడా దీని ప్రస్తావన వస్తూనే ఉంది. ఆధునిక కాలానికి వస్తే 1951 నుంచి కూడా హిందూ సంఘాలు యూసీసీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. నేటి బీజేపీకి పూర్వ రూపమే జనసంఘ్. 1951లో ఈ పార్టీ ఏర్పడింది. అప్పట్లోనే అది యూసీసీ గురించి ప్రస్తావించింది. ఆ పార్టీ మార్గదర్శక సూత్రాల్లో యూసీసీ కూడా ఉంది. బీజేపీ రాజకీయంగా ఎదిగే క్రమంలో ఎన్నో సందర్భాల్లో యూసీసీ గురించి ప్రస్తావించింది. యూసీసీని బీజేపీ పౌర హక్కులకు ఆధునిక బాటగా అభివర్ణిస్తుంది. వారసత్వం, పెళ్లి, మహిళా హక్కులు, కుటుంబ ఆస్తిని పంచుకోవడం లాంటి అంశాల్లో ప్రజలందరికీ ఒకే విధమైన హక్కులు ఉండాలని బీజేపీ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఉత్తరాఖండ్లో యూసీసీ రూపుదిద్దుకుంది. యూసీసీని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపున ముస్లిం మత పార్టీగా ముద్రపడిన మజ్లిస్ పార్టీ సైతం ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో యూసీసీని తీసుకురాలేకపోయింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని మిత్రపక్షాల అభ్యంతరాలు, సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటితో జాతీయ స్థాయిలో ఈ చట్టాన్ని బీజేపీ తేలేకపోయింది. అంత మాత్రాన యూసీసీపై బీజేపీ ఆశలు వదులుకోలేదు. ప్రయోగాత్మకంగా ఓ చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో దీన్ని అమలు చేయాలని భావించింది. ఆ ప్రయత్నంలో విజయం సాధించింది. యూసీసీ నుంచి గిరిజన తెగలను మినహాయించారు. గిరిజన తెగలను మినహాయించి తమను చేర్చడాన్ని ఉత్తరాఖండ్లోని ముస్లిం వర్గాలు తప్పుపడుతున్నాయి. యూసీసీ అమలు చేయడం అంటే ఒక మతం చట్టాలను మరో మతంపై రుద్దడమేనని మండిపడుతున్నాయి. నిరసనలను తీవ్ర చేయనున్నట్లు ప్రకటించాయి. ఇక యూసీసీని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు ముస్లిం మత గురువు మొహమ్మద్ అహ్మద్ ఖాసిమి ప్రకటించారు. యూసీసీ నుంచి గిరిజన తెగలను మినహాయించడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇతర మతాలతో పోలిస్తే గిరిజనుల ఆచార వ్యవహారాలు మరెంతో విభిన్నంగా ఉన్నాయి. వివిధ తెగల ఆచారాలను క్రోడీకరించడం కూడా కష్టం. అంతేకాకుండా అడవుల్లో ఉండే ఎన్నో గిరిజన తెగలు వేల ఏళ్లుగా కొద్దిపాటి స్వతంత్ర ప్రతిపాదిని అనుభవిస్తున్నాయి. రాజుల పాలనలో ఉన్నా, బ్రిటిష్ పాలనలో ఉన్నా కూడా పాలకులు ఆ తెగల ఆచార వ్యవహారాలు జోక్యం చేసుకోలేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కేంద్రం ఎన్నో అంశాల్లో అదే ధోరణిని కొనసాగించింది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం గిరిజనుల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడలేదు. అందుకే యూసీసీ నుంచి గిరిజన తెగలను మినహాయించింది. ముస్లింలను టార్గెట్ చేసుకొని యూసీసీ అంటే ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించారా అంటే అందులో పెద్ద అనుమానం పడడానికి అవకాశం లేదు. నిజమే మాట. కారణం భారతీయ జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మేము ఉమ్మడి పౌర స్మృతిని పెడతామనేది వాళ్ళు అప్పటి నుంచి చెబుతున్న మాటే. అందులో కొత్తదేమీ లేదు. వాళ్ళేమీ అందులో మాట తప్పింది కూడా లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ సిద్ధాంతంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఇది ముస్లింలను టార్గెట్ చేశారంటే నిస్సందేహంగా టార్గెట్ చేశారు. కారణం ఏంటంటే
ఈ వారసత్వ హక్కులు లేదా వివాహము విడాకులు ఇవే కదా. ఈ ఆచారాలు సాంప్రదాయాలు హిందువుల్లో కూడా కులాలను బట్టి కూడా చాలా మార్పులు. ఇక ఉత్తరాఖండ్లో యూసీసీ త్వరలోనే అమల్లోకి రానుంది. వివాహాలకు సంబంధించి ఈ బిల్లులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సహజీవనం ప్రారంభించేందుకు, దాన్ని ముగించేందుకు కూడా డిక్లరేషన్ తప్పనిసరి. రాష్ట్రం వెలుపల ఇలాంటి అనుబంధాన్ని కొనసాగించే ఉత్తరాఖండ్ వాసులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెలలోగా సహజీవనం అనుబంధాన్ని నమోదు చేయించుకోకుంటే 3 నెలల జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. సహజీవనం కారణంగా పిల్లలు పుడితే వారిని చట్టబద్ధమైన సంతానంగానే పరిగణిస్తారు. సహజీవనం చేస్తున్న మహిళను విడిచిపెడితే భరణం చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకునేందుకు కనీస వయసు మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. భర్త విడాకులు ఇచ్చినప్పుడు లేదా మరణించినప్పుడు ముస్లిం మహిళలు సాంప్రదాయకంగా పాటించాల్సిన హలాలా, ఇద్దత్ వంటి వాటిపై నిషేధం విధించాలి. అలాగే వివాహం చేసుకోదలిచిన వ్యక్తులు అప్పటికే జీవించి ఉన్న భాగస్వామిని కలిగి ఉండకూడదు. అంటే బహుభార్యత్వాన్ని నిషేధించినట్లే. నిషేధిత బంధుత్వాల మధ్య వివాహాలు జరగడానికి వీల్లేదు. వారసత్వానికి సంబంధించి ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. లింగ వివక్ష లేకుండా వారసులందరికీ సమాన హక్కులు. మొదటి తరగతి వారసుల జాబితాలోకి తండ్రిని కూడా చేర్చారు. ముస్లింలు కూడా మత ఆచారాలతో సంబంధం లేకుండా తమ మొత్తం ఆస్తిని ఎవరికైనా వీలునామా ద్వారా బదిలీ చేయవచ్చు. ముస్లింలలో కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. క్రైస్తవుల విషయానికి వస్తే మరణించిన వ్యక్తి ఆస్తిలో ఇతర వారసులతో పాటుగా ఒక వాటా తల్లిదండ్రులిద్దరికీ లభిస్తుంది. వాటిపై వారిద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లు ఆమోదం పొందడంతో మరెన్నో రాష్ట్రాలు అదే బాటలో నడిచేందుకు వీలు కలిగింది. గుజరాత్, అస్సాం కూడా ఈ బిల్లును కొద్దిపాటి మార్పులతో తమ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కలిగింది. గుజరాత్ ప్రభుత్వం 2022లోనే యూసీసీపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అస్సాం ప్రభుత్వం కూడా యూసీసీ అమలు చేసేందుకు ఆసక్తితో ఉంది. 2024 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలు చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గత ఏడాది ప్రకటించారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 2023లో బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భత్కలకర్ యూసీసీ గురించి ప్రస్తావించారు. 2023 జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ సైతం మహారాష్ట్రలో యూసీసీ అమలు గురించి అడిగారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో యూసీసీ అమలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు 2022లో బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. నాటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ యూసీసీని అమలు చేయడం గురించి 2022లోనే డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రస్తావించారు. తాజాగా ఆయన దీని గురించి మాట్లాడుతూ సరైన సమయంలో తాము కూడా యూసీసీని అమలు చేస్తామన్నారు. కర్ణాటక విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం గురించి బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేస్తూనే ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ వాగ్దానం చేసింది. సుమారుగా 10 ఏళ్ల తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇది కార్యరూపం దాల్చింది. కొన్ని సందర్భాల్లో ఒక అంశంపై జాతీయ స్థాయిలో చట్టాలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో అలాంటి చట్టాలను రాష్ట్ర స్థాయిలో తీసుకురావడం ఆనవాయితీగా మారింది.
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టాలని బీజేపీ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తుంది. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని మరోసారి బీజేపీ ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే యూసీసీ అమలు చేస్తామని ప్రకటించింది. అందుకే ఆ దిశలో అడుగులు వేసింది. ఈ బిల్లు రూపకల్పనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో 5 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మొదట నిర్ణయించిన ప్రకారం 2022 నవంబర్ నాటికి తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే పలుమార్లు ఈ కమిటీ నివేదిక సమర్పణ గడువును పొడిగించాల్సి వచ్చింది. 2023 జూన్లో ఈ కమిటీ తన పూర్తి చేసిందని కూడా సీఎం ప్రకటించింది. మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల సందర్భంలో యూసీసీ ఉత్తరాఖండ్లో అమల్లోకి రానుంది. దేశంలో గోవా రాష్ట్రంలో యూసీసీ ఇప్పటికీ అమల్లో ఉంది. వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. గోవా దమన్ అండ్ దియు అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1962 పేరుతో ఈ చట్టం అమలవుతుంది. గోవా ఒకప్పుడు పోర్చుగీస్ పాలనలో ఉండింది. అందుకే ఈ చట్టం మూలాలు కూడా పోర్చుగీస్ చట్టంలోనే ఉన్నాయి. పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆఫ్ 1867 అనే అత్యంత పురాతన చట్టంలోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మూలాలు ఉన్నాయి. ఈ చట్టం భార్య భర్తలకు సంపదను, ఆదాయాన్ని సమానంగా పంచేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు లింగ భేదం కూడా పిల్లలకు ఆస్తులను పంచేందుకు వీలు కల్పిస్తుంది. జనన మరణాలను, వివాహాలను ఖచ్చితంగా ప్రజలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గోవాలో తమ వివాహాలను నమోదు చేసుకున్న ముస్లింలు బహుభారత్వానికి ట్రిపుల్ తలాక్కు దూరంగా ఉండాల్సిందే. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని అంశాన్ని రాజ్యాంగం ప్రస్తావించిన మాట నిజమే. కాకపోతే అది చట్ట రూపంలో లేదు. ఆ దేశ సూత్రాల రూపంలోనే ఉంది. ఆర్టికల్ 44 దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని స్పష్టంగా చెబుతుంది. యూసీసీ దేశ సమగ్రతను, లింగ సమానత్వాన్ని పెంపొందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇది మత స్వేచ్ఛకు, వైవిధ్యానికి భంగం కలిగిస్తుందనే విమర్శలు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం వివిధ మతాల వారికి సంబంధిత పర్సనల్ లా అమలవుతుంది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, యూదులు ఇలా భిన్న మతాల వారికి భిన్నంగా చట్టాలున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న ముస్లింలు అక్కడ ఉన్న కామన్ సివిల్ లాస్ని అంగీకరిస్తూ ఇక్కడ ఎందుకు ముస్లింలు అభ్యంతరం పెడుతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఒక దేశంలో ఉన్న పరిస్థితులు మరొక దేశంలో ఉండవు. మన దేశంలో చట్టాలు, మన దేశంలో ఉన్న సామాజిక పరిస్థితులు, చారిత్రక పరిస్థితులు వాటన్నిటినీ ఆధారం చేసుకొని చట్టాలను చేయాలి. కానీ ఇతర దేశాల్లో ఉన్నది కాబట్టి చేయటం అనేది కరెక్ట్ కాదు. అయితే దానిని పరిగణనలోకి తీసుకోవడం తప్పు కాదు. అయితే ఇక్కడ మనకున్న సాంప్రదాయాలు, మనకున్న చారిత్రాత్మక అవసరాలు, పరిణామాలు వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ చట్టాలని రూపొందించాల్సిన అవసరమైతే ఉంది. ఇతర దేశాల్లో ఉన్న దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయడం అంత సులభమేమీ కాదు. ఇతర మతాల వాళ్ళు, మరీ ముఖ్యంగా ముస్లిం పురుషులలో పలువురు యూసీసీని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ముస్లిం మహిళలు ఎంతో మంది యూనిఫామ్ సివిల్ కోడ్ను సమర్థిస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలైతే బహుభారత్వం, విడాకులు, ఆస్తి పంపిణీ లాంటి అంశంలో తమకు న్యాయం చేకూరుతుందని పలువురు ముస్లిం మహిళలు భావిస్తున్నారు. ఒకే చట్టం తీసుకురావడం అంటే తమ మతపరమైన అంశంలో జోక్యం చేసుకోవడమేనని మరికొందరు భావిస్తున్నారు. ఈ చట్టం తమ ఉనికికి, వైవిధ్యానికి భంగకరమని మరికొందరు అంటున్నారు. ఇది తమ రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమేనని ఇంకొందరు అంటున్నారు.
వీలైనంత త్వరగా యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావాలంటూ రాజ్యాంగం చెబుతుంది. కాకపోతే హిందూయేతర మతాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయని భావించి ఎన్నో పార్టీలు ఈ అంశానికి దూరంగానే ఉన్నాయి. నిజానికి యూసీసీ నుంచి ఎన్నో ప్రయోజనాలున్నాయి. జాతీయ సమైక్యత సాధించేందుకు, సెక్యులరిజాన్ని పెంపొందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. విభిన్న పర్సనల్ చట్టాల నుంచి తలెత్తే వైరుధ్యాలను ఇది పరిష్కరిస్తుంది. అందరికీ సమానత్వం, గౌరవం అందించాలన్న రాజ్యాంగపరమైన విలువలను ఇది పెంపొందిస్తుంది. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని గుర్తు చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. లా కమిషన్లు కూడా దీని అవసరాన్ని గుర్తించాయి. యూసీసీని చట్ట రూపంలోకి తెచ్చి అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆ దేశ సూత్రాల్లో స్పష్టం చేశారు. రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరైన బాబాసాహెబ్ అంబేద్కర్ యూనిఫామ్ సివిల్ కోడ్ను గట్టిగా సమర్థించారు. యూసీసీని సపోర్ట్ చేయడం అంటే లింగ సమానత్వాన్ని సమర్థించడమే అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, పర్సనల్ చట్టాల్లో ఉండే లింగ వివక్షతను దూరం చేసేందుకు యూసీసీ తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు. వివాహం, విడాకులు, వారసత్వం అంశంలో మహిళలకు కూడా సమాన హక్కులను ఇచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ను బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా సమర్థించారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ను కోరుకున్నారు. సెక్యులరిజాన్ని, వ్యక్తిగత హక్కులను పెంపొందించేదిగా ఆయన యూసీసీని అభివర్ణించారు. ఉత్తరాఖండ్ నిన్న పాస్ చేసిన బిల్లులో కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా యూనిఫామ్గా ఎక్స్టెండ్ చేయాల. మొత్తం కలిపితే 1 కోటి జనాభా ఉన్న చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. మరలా అందులో షెడ్యూల్డ్ తెగల వారికి ఈ చట్టం వర్తించదని చెప్పి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది, మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఒక చిన్న రాష్ట్రంలోనే 1 కోటి మంది జనాభా ఉన్న రాష్ట్రంలోనే అందరికీ ఉమ్మడిగా యూనిఫామ్గా పౌరస్మృతిని తీసుకురాలేని పరిస్థితుల్లో మొత్తం భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇవాళ ఉత్తరాఖండ్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చి రేపొద్దున మరొక రాష్ట్రంలో అక్కడ మరొకళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తారా? ఎట్టకేలకు యూనిఫామ్ సివిల్ కోడ్ అస్త్రాన్ని బీజేపీ బయటకు తీసింది. 1998లోనే అది తన మేనిఫెస్టోలో యూసీసీ అమలుపై హామీ ఇచ్చింది. 2019 నవంబర్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ నిర్దిష్ట సవరణలు చేసేందుకు దాన్ని ఉపసంహరించారు. 2020 మార్చిలో రెండోసారి ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినా అది చట్టరూపం దాల్చలేకపోయింది. నిజానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అంశానికి సుమారుగా 200 ఏళ్ల చరిత్ర ఉంది. 1835లోనే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో యూసీసీ అమలు చేయాల్సిన అవసరం గురించి ప్రస్తావించింది. ఇక రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా భారతదేశాన్ని నిజమైన సెక్యులర్ దేశంగా చేయాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాల్సిన సందర్భం వచ్చింది. అందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.